హాయ్! ఈరోజు మనము స్టోరేజ్ ఫుల్ అయిపోతే దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనే దాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. మరి ఇప్పటివరకు మాట్లాడాం గదా! అంటే ఇంతకుముందు వీడియోలో మాట్లాడింది అదొక మార్గం. దీనికోసం ఎన్నో మార్గాలున్నాయి. అంటే నేను చెప్పేది ఫోన్ స్టోరేజ్ కాదు. గూగుల్ వాళ్ళు ఇచ్చిన క్లౌడ్ స్టోరేజ్, ఫ్రీ స్టోరేజ్ 15 జీబీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ 15 జీబీ ఫుల్ అయిపోతే మనం ఏం చేయాలి? ఏం చేయాలనే దానికి సవాలక్ష మార్గాలున్నాయి. అందులో ఇదొక ఉపాయం. ఇదొక చిట్కా. ఇదొక టిప్పు, ట్రిక్. ఓకే. మొదట మనము ఎలా డిస్ట్రిబ్యూట్ అయితదో చూద్దాం. వాళ్ళిచ్చింది 15 జీబీ ఎక్కడెక్కడ ఖర్చవుతుంది. జీమెయిల్‌లో కొన్ని మెయిల్స్ రావడం వల్ల, కొన్ని గూగుల్ ఫోటోస్, మన ఫోటోస్ తీసిన ఫోటోలు, వాట్సాప్‌లో వచ్చిన ఫోటోలు, వీడియోలు అన్నీ గూగుల్ ఫోటోస్‌లోకి వెళ్ళిపోవడం వల్ల, కొన్ని గూగుల్ డ్రైవ్‌లో ఉండిపోతాయి. అంటే వచ్చిన 15 జీబీ వీళ్ళు ముగ్గురు పంచుకుంటారు. నీకింత, నాకింత అని. గూగుల్ డ్రైవ్ అండ్ గూగుల్ ఫోటోస్, జీమెయిల్. ఇట్లా మొత్తం మన మొబైల్‌లో ఎన్ని గూగుల్‌కి సంబంధించినవి ఉన్నాయో, ముఖ్యమైనవి అవన్నీ పంచుకుంటాయి. ఇందులో ప్రధానంగా ఈ 3 ఎక్కువ పంచుకుంటాయి. 15 జీబీని పంచుకొని అక్కడ మనం ఏది ఏది పెడితే తోసేస్తే అది వెళ్ళిపోతుంటుంది. సో, టర్న్ ఆటో సింక్ డాటా ఆఫ్. సో, ఆటోమేటిక్‌గా సింక్ అయిపోతుంటాయి కదా! ఆ డాటాను ఆఫ్ చేయాలి. ఇప్పుడు మన సింక్‌లో చేయి కడుక్కుంటాం. సింక్‌లోకి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే మనం అక్కడ ఏది యాక్టివేట్ చేసినా దానిలో ప్రొడ్యూస్ అయిన దాంట్లో క్రియేట్ అయిన ఆ డాటా అంతా ఇక్కడ దాంట్లో మన క్లౌడ్ స్టోరేజ్‌లో ఉండిపోతుంది. కాకపోతే మనం ఫోన్ కొన్న తర్వాత ఎన్నో అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తాం. ఎన్నో డౌన్లోడ్ చేసి అక్కడ మనం ఏదో యాక్టివేట్ చేస్తుంటాం. అన్నీ వాడుతుంటాం. అయితే దాంట్లో ఎంతో సమాచారం, ఎంతో డాటా ముఖ్యమైనది స్టోరేజ్‌లో ఉండి అక్కడ లాక్ అయిపోతుంది. కానీ ఇక్కడ స్టోరేజ్‌లో ఉన్నది మంచిదైతే పర్వాలేదు. ముఖ్యమైనది ఉపయోగపడేది. ఇందులో కొన్ని అన్‌వాంటెడ్ పనికిరానిది కూడా ఎక్కువ లోడ్ అయిపోతుంటది. సో, ఇప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిపోతే గనక రావాల్సిన ఓటీపీలు, రావాల్సిన మెసేజ్‌లు రావు. దాని పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. ఎక్స్‌ట్రా క్లౌడ్ స్టోరేజ్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, అసలు అక్కడి దాకా పోకుండా మనం ఏం చేయాలి? ఇదొక ఐడియా మీరు పాటించిన తర్వాత అది అప్లై అవుతది. దానికి ముందు మనం ఏం చేయలేం. దాన్ని ఏదో రకంగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్త తీసుకోవాలి? ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటి భాగం సింహభాగం. మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసి దీంట్లో ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ ఉందిగా సెర్చ్ బాక్స్. మ్యాగ్నిఫైయర్ ఉంది కదా! సెర్చ్ సెట్టింగ్స్‌లో టైప్ చేయాలి. ఏమని టైప్ చేయాలి? సింక్ SYNC అని సింక్ డాటాని టైప్ చేయాలి. కానీ SYNC 4 అక్షరాలు టైప్ చేయగానే మనకు ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. పైది, మధ్యలది, చివరిది. ఇందులో మనకు కావాల్సింది ఏంటి? చివరిది. చివరిది ఏముంది? ఇక్కడ చూద్దాం. ఆటోమేటికలీ సింక్ యాప్ డాటా. ఇది అసలు ఆటోమేటిక్‌గా మన ప్రమేయం లేకుండా, మన పర్మిషన్ లేకుండా అదే స్టోరేజ్ ఫుల్ చేసేసి, ఫుల్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తావా లేదా అని అడుగుతుంటది ప్రతి నెల. ఇంకా ఇచ్చుకునే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అలా సమర్పించుకోవడానికి వీలు లేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, ఐడియా లేని వాళ్ళు అక్కడి దాకా పోకుండా జాగ్రత్త పడాలి. ఆటోమేటిక్‌గా ఏది సింక్ కానివ్వదు. అంతా ఆటోమేటిక్. లైఫ్ కూడా ఆటోమేటిక్‌గా అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి? పాస్వర్డ్స్ అండ్ పాస్ కీస్ అని ఈ అకౌంట్‌కి సంబంధించి వస్తుంది. అంటే మొదట ఇలా 3 ఆప్షన్స్ కనబడతాయి కదా! ఇందులో లాస్ట్ ఆటోమేటికల్లీ సింక్ యాప్ డాటా చివరి దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతది. ఇలా ఈ పేజ్ ఓపెన్ అయితే దీంట్లో పైన హెడ్డింగ్ కనబడాలి. పాస్వర్డ్స్, పాస్ కీస్ అండ్ అకౌంట్స్ అని కనబడాలి. పాస్వర్డ్స్‌లో పాస్ కీస్ అండ్ అకౌంట్స్ అని కనబడాలి. ఇక్కడ దాకా మనకు కరెక్ట్ వచ్చినట్టు లెక్క. ఇది షో అయితే. దీని తర్వాత ఇక్కడ నుండి ఇంకో ఆప్షన్‌లోకి వెళ్తాం. ఇంకో పేజ్‌లోకి వెళ్తాం. ఇక్కడ గమనించండి. అంటే ఈ పాస్వర్డ్స్ అండ్ పాస్ కీస్ అని కనబడ్డ తర్వాత
దీని పేజ్ని స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్ళిపోవాలి. స్క్రోల్ డౌన్ చేస్తూ పేజ్ని పైకి తోసేస్తూ కిందికి వెళ్ళిపోతే అప్పుడు ఈ ఆప్షన్ కనబడుతుంది. ఆటోమేటికలీ సింక్ యాప్ డాటా. ప్రతి అప్లికేషన్ యొక్క డాటా క్లౌడ్ స్టోరేజ్లో ఫుల్ అయిపోవటం వల్ల అందుకే నేను చెప్తాను వాడనప్పుడు అది ఎందుకు పనిచేస్తుంది, పని చేయకుండా ఉండాలంటే ఫోర్స్ స్టాప్ చేయండి అని. ఎందుకంటే వారంకోసారి వాడేటి, నెలకోసారి వాడేటుంటాయి. అవి ఎప్పుడు డైలీ రన్ చేస్తుంటాయి కాబట్టి బ్యాటరీ కన్జ్యూమ్, డేటా కన్జ్యూమ్ ఉంటుంది. ఆటోమేటికలీ సింక్ యాప్ డేటాను ఇలా ఎనేబుల్ అయి ఉంది, బటన్ ఆన్లో ఉంది, దీన్ని ఆఫ్ చేయండి. ఇలా ఎనేబుల్ అయింది కదా, డిజేబుల్ చేయండి. అయితే డిజేబుల్ చేసే ముందు దీని మీద క్లిక్ చేయాలి. ఆటోమేటికల్ మీద పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఈ మెసేజ్, ఈ పాపప్ వస్తుంది. ఏమొస్తుంది? టర్న్ ఆటో సింక్ డేటా ఆఫ్. అది కావాలని ఆఫ్ చేస్తున్నావా, పొరపాటున చేయదాకిందా అని దాని అర్థం. పొరపాటున చేయదాకింది అనుకో క్యాన్సల్. లేదు, మన ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆఫ్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఓకే ఎనేబుల్ చేసేయండి. ఓకేని యాక్టివేట్ చేసేస్తే ఇది యాక్టివేట్ అయిపోవడం వల్ల మీకు పేజ్ ఇలా కనబడుతుంది, ఆటోమేటికల్ సింక్ డేటా ఆఫ్. ఇక్కడ రంగు మారింది గమనించారా? ఇక్కడ ఈ రంగు ఉంది మనం ఆఫ్ చేయకముందు. ఇలా మెసేజ్ వచ్చింది, ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఆఫ్ అయిపోయింది, రంగు మారింది. ఇది అంటే సరిగ్గా ఇది యాక్టివేట్ అయిందా లేదా, మనం చేసిన వర్క్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలంటే ఇది ఒక కొండ గుర్తు, బండ గుర్తు. ఇదండి, అందరూ కూడా ఆఫ్ చేసుకోండి. చాలా చిన్న వీడియో, మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ నిండిందా, ఫుల్ అయిపోయిందా, సో అప్పుడు ఈ ఆటోమేటిక్ సింక్ డాటాని ఆఫ్ చేయాలి. చేసే విధానం ఇది, స్టెప్ బై స్టెప్. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. అందుకే టెక్నికల్ విషయాలు పెన్ను పేపర్ డైరీ పెట్టి వర్క్ చేయాలి, లేదా వీడియోని ఫార్వర్డ్ రివర్స్ చేస్తూ అక్కడ కొద్దిసేపు ఆపి ఇలా చేయాలి. దానికంటే ఇది బెస్ట్. పెన్ను పేపర్ డైరీ తీసుకుని చకచక రాసేసుకొని తర్వాత మనం సెట్టింగ్ ఓపెన్ చేసి మొదలు పెట్టడం మంచిది. సో ఇది ఒక బెస్ట్ ట్రిక్ అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.